జై బోలో విఘ్నేష్ మహారాజ్కి జై. మనతో పాటు వినాయక చవితి సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మీతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఎటువంటి విజ్ఞానం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా దొంగ ఓట్లతో గెలిచారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ జిల్లాకు చెందినటువంటి పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి నేత ప్రధానంగా దాని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్ గారికి అండ్ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసురుతున్నా. నేను మొదటి రాజీనామా ఇస్తా స్పీకర్ ఫార్మాట్లో. మీరు రెడీ ఉన్నారా? మొత్తం కాంగ్రెస్లో దమ్ముంటే అందరం రాజీనామా చేద్దాం. ఎంపీలము ఎమ్మెల్యేలు పెడితే రఘునందనరావు గారు అన్నారు ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని. మేము ఎమ్మెల్యేలను కూడా అందరం రాజీనామా చేస్తాం. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోదాం. ఎందుకు రాజీనామా చేస్తారు? దొంగోట్లతో గెలిచిన రాకేష్ రెడ్డి ఏర్పడుతుంది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు చూస్తే ఏర్పడుతుంది ఎవరు దొంగోట్లతో గెలిచినారు, ఎవరు మోసం చేసిన వాగ్దానాలతో గెలిచినారు. ఒకటి చెప్తున్నానండి. ఫస్ట్ ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులతోని మీరు సంబంధాలు పెట్టుకోకండి. బంగ్లాదేశ్లో మొదలు తీసుకొచ్చినారు ఇట్లా నోట్ చోరీ ఓట్ చోరీ అనుకుంటూ తీసుకొచ్చే అక్కడున్న బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసి వాడు ఒక సోరీస్ అనేవాడు ప్రపంచంలో ఎవడైతే ఉన్నాడో ఈ భారతదేశ అభివృద్ధిని ఓర్వలేని ఒక శక్తులు, విదేశ శక్తులు అంత నాటకం అది భారతదేశంలో మొదలుపెట్టినారు. ముఖ్యంగా ఇప్పుడు దీనికి ఎందుకు అంతమందికి 10 మంది ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఆ బై ఎలక్షన్స్ అని పెట్టండి. దాంట్లో మీరే తీసుకురండి ఈవీ మిషన్స్. మేడ్ ఇన్ ప్రియాంక గాంధీ గారు, మేడ్ ఇన్ రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు తయారు చేసి పెట్టండి. ఆ 10 బై ఎలక్షన్లలో ఏర్పడిపోతుంది. మీ మిషన్లే పెట్టండి. కాదు దమ్ముందే ఇవ్వండి, మేమందరం రాజీనామా చేస్తాం, అందరం మళ్ళీ ఒకసారి శాసనసభ ఎన్నికలు పెట్టండి, మీరు తీసుకొచ్చిన ఈవీఎంలో పెట్టండి. అసెంబ్లీ మీటింగ్స్, అసెంబ్లీ సమావేశాలనే అంటే మరి అందులో ఛాలెంజ్ చేస్తారా? బరాబరి చేస్తాం. ఎందుకే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాం, దీని మీద మాట్లాడుతుంది. దీనిలో తప్పేముందండి? రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీ ఆరోపణ నిజమా అబద్ధమా? మీరు అబద్ధాల కోర్లు అయితే ఏర్పడిపోతుంది కదా. చేయండి, అందరం రాజీనామా చేద్దాం. మీ రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు, లేకపోతే ఇటలీ నుంచి ఎవరైనా పంపించినా ఇంకేమైనా ఉంటే టెక్నాలజీలు సాఫ్ట్వేరు, లేకపోతే సోరీస్ లాంటి వాళ్ళు అమెరికా నుంచి పంపించిన సాఫ్ట్వేర్ కూడా ఫీడ్ చేసుకోవడం. ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా. నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి సార్, ఆ సమావేశాలకు రాజీనామాలతో బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తారా? రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉండి ఛాలెంజ్ చేస్తారా? మీరు అడిగిందేమో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన దాని గురించి చెప్పాను తప్ప అసెంబ్లీలో పెట్టే చర్చ వేరు ఉంటుంది, సబ్జెక్ట్ వేరు ఉంటుంది. ఏదంటే అది ఇప్పుడు మైక్ బయట మాట్లాడినట్టు మాట్లాడలేము. అసెంబ్లీలో కొన్ని మినిట్స్ ఉంటాయి, ఆ మినిట్స్ ప్రకారం ఫాలో వస్తుంది. ఒకవేళ దీని మీదనే పెట్టారనుకోండి, ఈవీఎంస్ మీద పెడితే బరాబర్ ఫస్ట్ రాజీనామా నేనే చేస్తాను తెలంగాణలో. సార్, ఇంకొక చర్చ బీజేపీకి సంబంధించి ప్రధానంగా మీరు జాయిన్ అయ్యారు, పార్టీకి జాయిన్ అయిన విషయం మీద ఇప్పుడు చర్చకు వచ్చింది. మీ ఎంపీ మొన్న మాట్లాడుతూ ఆర్మూర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి జాయిన్ అవుతా అంటే కొంతమంది అడ్డుకున్నారు అనేది ఆయన మీ ఎంపీ సాక్షాత్తు చెప్పిన స్టేజ్ మీద. మీరు లేరు, మిమ్మల్ని గుర్తు చేసుకొని అసలు మిమ్మల్ని అడ్డుకున్నది ఏదో సార్? ఎందుకు అడ్డుకున్నారు? అంటే ఒకటేనండి, తరతరాలుగా సామాన్యులు రాజకీయాలకు వస్తే కష్టపడి ఎదిగి మాలాంటి వాళ్ళు 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ప్రజలకు సేవ చేద్దామని వస్తుంటే కొందరు మాలాంటి సామాన్యులు రాజకీయాలకు రావద్దని ఇష్టపడని వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు. రెండోది, నేను కూడా ఇప్పుడు మా నిజామాబాద్ రాజకీయాలున్నాయండి. నేనేమో మాజీ మంత్రి మైపాల్ రెడ్డి కొడుకును గాను, సంతోష్ రెడ్డి కొడుకును శ్రీనివాస్ రెడ్డిని గాను, మైపాల్ రెడ్డి కొడుకు మల్లికార్జున్ రెడ్డిని గాను, ధర్మపూర్ శ్రీనివాస్ కొడుకు ధర్మపూర్ అరవింద్ని గాను, బాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు బాజిరెడ్డి జగన్ గాను, నాకు అంటూ నా తల్లిదండ్రులు పట్టాభిషేకాలు తయారు చేయలేదు, నాకు అంటూ ఎవరు నేపథ్యం తయారు చేయలేదు. వాళ్ళ అదృష్టవంతులు, పుట్టగానే ప్రోటోకాల్లో పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళని ఎవరేమన్నారు? సమాజంలో అన్ని అండదండలు ఉంటాయి. మాలాంటి కష్టాలు పడి ఈ సమాజంలో ఎదిగినప్పుడు ఇట్లాంటి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. అప్పుడు కాదు ఇప్పుడు కూడా. అప్పుడు తక్కువన్నారు శత్రువులు, ఇప్పుడే ఎక్కువయ్యారు శత్రువులు. కాబట్టి నిరంతరం ఎదుర్కొంటాం. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం దృష్ట్యా పేదలను ఎట్లా పేదవాడి వైపు సామాన్యుడి వైపు నిలబడడానికి రాజకీయాల్లో వచ్చాను. అప్పుడు రాకముందు అడ్డుపడ్డా, లేకపోతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకు వచ్చిన గుర్తింపును తట్టుకోలేక ఎవరైతే కుళ్ళి ఏడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల ఆశీస్సులతోనే సమాధానం చెప్తాను. ఎవరు అడ్డుకున్నారు? మీ సొంత పార్టీ వాళ్ళు అడ్డుకున్నారని ఆయన అన్నాడు. సొంత పార్టీ వాళ్ళే అడ్డుకున్నారా? పక్క పార్టీ వాళ్ళు కూడా అడ్డుకున్నారా ఓటమి భయంతో? అంటే
అది అరవింద్ గారే చెప్పాలి, ఎందుకంటే గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కాబట్టి ఆయన్నే సమాధానం చెప్పాలి. అంటే మీకు కూడా తెలుసు కదా, కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్ళారు, జాయిన్ అవుతారు అనగా మీ మీద మర్డర్ కేసు ఉందని కూడా పెద్ద అలిగేషన్ చేసిందంట. ఒకవేళ ఉంటే నిజంగా మర్డర్ కేసు రాకేష్ రెడ్డి ఉందా? ఎందుకంటే మాకు కూడా భయం అవుతుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. రాకేష్ రెడ్డి అనే ఉన్నది మర్డర్ కేసు, కానీ అక్కడ ఏంటంటే రాకేష్ రెడ్డి అనేది జయరామ్ అనే ఒక హత్య ఇక్కడ జూబ్లీహిల్స్ జరిగింది. దాంట్లో ఒక నిందితుడు జీడిమెట్లకు సంబంధించిన రాకేష్ రెడ్డి. ఆ రాకేష్ రెడ్డి వీడియోని పంపారు ఏదో ఒక రకంగా నా ఎదుగుదల ఆపాలని. రెండోది ఉదయం కూడా నేనే చెప్పాను మా అరవింద్ గారికి, దయచేసి మీరు ఇబ్బంది పడకండి, నాకు ఎందుకంటే ఆ మిగతా 2 పార్టీలకే ఆహ్వానం ఉన్నది. నేను ఎప్పుడైతే వీళ్ళని ఆపని తెలిసారో ఇక్కడ ఏడు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టారు, అన్న నువ్వు తొందరగా వచ్చేయు, నీ క్యాబినెట్ కూడా రెడీ ఉన్నది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ ఉన్నామని చెప్పారు. అదే విషయం అరవింద్ గారికి చెప్పాను, మీరేం ఇబ్బంది పడకండి, వాళ్ళు ఎవరైనా అపోహలు చేస్తే ఇప్పుడు నేను ఎవరైతే నన్ను ఆపాలనుకుంటున్నారో ఆపిండచ్చు. రెండోది ఇది కూడా చెప్పాలి, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనంత శోధన చేశారు నాకు మొత్తం వాళ్ళు జాయిన్ చేసుకుంటారు పార్టీ వాళ్ళు. ఆ రోజు రచనారెడ్డి అని మా హైకోర్టు అడ్వకేట్ ఇస్తే ఈ ప్రపంచం లోపల ఒకే ఒక్క కేసు, అది అక్రమ కేసు ఉన్న వ్యక్తి నేనే. ఈ దేశంలో కూడా అందరికన్నా నిజాయితీ పరుల రాజకీయ నాయకులు నేను ఒక్కడిని. తెలంగాణలో ఒకే ఒక్క కేసు అక్రమ కేసు ఉన్నది, దాని మీద నిరంతరం కొట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఈరోజు కూడా ప్రభుత్వంతో కొట్లాడుతున్న అక్రమ కేసు గురించి. అది ఏ కేసు మీ ఆర్టీవీలో మొదటిసారి చెప్పాము, ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేశాము అప్పుడున్న ముఖ్యమంత్రికి. నేను చెప్పడం ఏంటంటే ఏ కేసు ఇప్పుడు ముఖ్యమంత్రి మీద 89 కేసులు ఉన్నాయి, అన్ని పార్టీల మీద ఒకటి మీద 100 కేసులు ఉన్నాయి, నా మీద ఒకటే కేసు ఉంది కదా, ఇంకా 100 కేసుల వరకు నాకు ఛాన్స్ ఉంది, ఇంకా 100 తప్పులు చేయొచ్చు, తప్పేముంది, అక్రమ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏముంది అంటే ఎవడన్నా పత్తితున్నాడు దీంట్లో ఎవడున్నాడు అంటే ఒకటి చివరగా సామాన్యులని ప్రజల తరపున పోరాటోళ్ళని ఏ రకంగా బలహీనపరచాలని కుట్రలో భాగంగా ఇవన్నీ చర్చలు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. నిలిచాను, కలబడ్డాను, తలబడ్డాను, నిలిచి గెలిచిన బిడ్డని తెలంగాణలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఒక గల్ఫ్ కంట్రీలో కార్మికుడిగా పనిచేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం. మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి ఎందుకంటే నిలిచి గెలిచారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే వద్దనో వాళ్ళ ముఖ చిత్రం ఏంది, మీతో ఏమన్నా మాట్లాడారా గెలిచాక? మళ్ళీ అవును మాట్లాడారు. గెలుపు చాలా సమస్యలకు సమాధానం చెప్తుంది, భవిష్యత్తులో కూడా నా భవిష్యత్తు రాజకీయాలు కూడా చాలామందికి సమాధానాలు చెప్తుంది. ఎవరెవరైతే కుట్రలు చేస్తున్నారో నన్ను, ఎవరెవరైతే నా రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారో, రాజకీయాలను నన్ను విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఎట్లయితే ఎమ్మెల్యేగా గెలిచి సమాధానం చెప్పాను 3 నెలల్లో, భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. ఈ పార్టీల్లో పక్క పార్టీల్లో మళ్ళీ అడుగుతున్నా క్లారిటీ కోసం అడుగుతున్నారు. ఏ పార్టీ ఏమైతుంది, శత్రువే, యుద్ధమే అట్లా. కాబట్టి ఎవరైనా ప్రజాక్షేత్రంలో నిలబడతాను, ప్రజలను చైతన్యపరుస్తాను, సామాన్యుల వైపు ఉంటాను, పేదల వైపు ఉంటాను, తెలంగాణ అసెంబ్లీలో నా గొంతు విప్పుతాను సామాన్యుడి వైపు, ప్రజలను చైతన్యపరిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అరవింద్ చెప్పిన మాటలు అన్నింటిలో వాస్తవం ఉందని అంటున్నారు. నో, అరవింద్ చెప్పింది కరెక్ట్ కదా, ఒక దమ్మున్న నాయకుడు ఆయన చెప్పాడు కదా 6 నెలలు వెంబడబడి తీసుకొచ్చానని. అవును, కాంగ్రెస్ వాళ్ళు కూడా వెంబడబడ్డారు, బీఆర్ఎస్ వాళ్ళు వెంబడబడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారు. ఏముంటుంది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకు అక్కడ బలమైన అభ్యర్థులు అవకాశాలు వెతుకుంటారు. ప్రజాస్వామ్యం లేరా? బీజేపీలో వేరే పార్టీకి వచ్చిన లేరా? కాంగ్రెస్లో వేరే పార్టీకి వచ్చిన లేరా? బీఆర్ఎస్లో వేరే పార్టీకి వచ్చిన లేరా? కేసీఆర్ ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు? రేవంత్ రెడ్డి ఏ పార్టీకి వచ్చిండు? కేసీఆర్ ఎన్ని పార్టీలు మార్చిండు? కేసీఆర్ ముందు కాంగ్రెసు, తర్వాత టీడీపీ, తర్వాత ప్రాంతీయ పార్టీ ఉంటాడు, రేపే పార్టీలు ఉంటాడు. రేవంత్ రెడ్డి ముందు టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెసు, రేపే పార్టీలు ఉంటాడు. అంటే వీళ్ళందరికీ ఏం కాదు అంటే వీళ్ళు దేవత వస్త్రాలు కప్పుకున్నారా ఇట్లా? అంటే మాలాంటి సామాన్యులు గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి ఒక సామాన్య కుటుంబాలకు వెళ్ళి రైతు కుటుంబాలకు వెళ్తే ఇంత కంటకోశ ఎందుకు? మీ మీడియా కూడా, మీ మీడియానే అయ్యే మాలాంటి వాళ్లకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నది. మీరు మమ్మల్ని ప్రోత్సహించాలా మీడియా. ఒకవేళ నిజమైన మీడియా అయితేనే సామాన్యులని పైకి తీసుకెళ్ళండి. ప్రజాస్వామ్యంలో కొట్లాడుతున్నాం మేము, ప్రజల గురించి నిలదీస్తున్నాం మేము. రాకేష్ రెడ్డి కొట్లాడే గొంతు కాబట్టి మీడియా చూపించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆర్మూర్ నుంచి కొట్లాడే గొంతుకు అనేది కూడా తెలిసింది. అది మీరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి. నో, నేనేమంటున్నానంటే అదే చెప్తున్నాను, సామాన్యుల వైపు నిలబడటమే చాలామంది కంట అవుతుంది. కానీ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ఇంతకుముందు అడ్డుకున్న వాళ్ళు ఇక ముందు అడ్డుకునే వాళ్ళని కూడా లెక్క చేసేది లేదు. అప్పుడు జీవన్ రెడ్డి టిప్పర్లు ఎట్లా ఆపినో ఇప్పుడు కూడా ఎవరైనా అడ్డు వస్తే నా రాజకీయ భవిష్యత్తుకు బుల్డోజర్లతో తొలగించేస్తాను. సార్, అరవింద్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరే అందులో మెయిన్ పాయింట్. అది అరవింద్ గారిని అడగాలి. అంటే మీరు
లేకపోతే అరవింద్ నిలబడవలసి ఉండే అనేది చెప్పిండు ఆయన. మరి అరవింద్కి ఎవరు చెప్పి ఉంటారు ఆ ఎంపీ గారికి? అది నేను అడగలేదు ఇప్పటికీ. నేను ఎందుకంటే ఉదయం మీరు మిమ్మల్ని ఆపిన వ్యక్తి అయితే మీకు తెలుసు కదా. నో ఆపిన వ్యక్తి గురించి అడగలేదు. ఎవరెవరో చెప్తుంటే నేను అన్నాను వాళ్ళంతా వేసి ఈ రకంగా చేశారు. అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ కేసు లేని వ్యక్తి ఒకడే ఒకటి రాకేష్ రెడ్డి అని చెప్పారు. రచనారెడ్డి గారిని కూడా అడగచ్చు. ఇచ్చిన తర్వాత ఉదయం నేనేమన్నానంటే మీరు కూడా అంత ఇబ్బంది పడకండి వైఎస్ఆర్, నాకు అంటే ఆయన అంటే గౌరవము, వ్యక్తిగా నా కుటుంబ సన్నిహితుడు, నా మంచి స్నేహితుడు కాబట్టి మీరు ఇబ్బంది పడకండి. నేను రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు ఏ పార్టీని వస్తాను, ఏమి తప్పేముంది? ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ప్రకారం ఏ పార్టీలకైనా పోవచ్చు, తప్పేముంది? ఇప్పుడు ఇవాళ బీజేపీలు కాంగ్రెస్ పోవచ్చు, కాంగ్రెస్ బీజేపీ పోవచ్చు, రకరకాలు ఉంటుంది. ఇది రాకేష్ రెడ్డిని కూడా వేరే పార్టీలో చూడొచ్చా? ఎందుకంటే ఇంకా పార్టీలో జాయిన్ కాకముందు ఆహ్వానాలు ఉన్నాయన్నారు, ఇంకా కూడా పిలుస్తున్నారా ఇతర పార్టీల్లో? నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా 3 నెలల్లో నన్ను ఆర్మూరు ప్రజలు ఆశీర్వదించి ఒక బ్రహ్మాండమైన బంపర్ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ ఆశలు వమ్ము చేయను, వాళ్ళ ఆశలు చిదిమేయను. వాళ్ళు ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా గెలిపించారు నన్ను. కాబట్టి ప్రజల ఆశలు ఎప్పుడు వమ్ము చేయను, ప్రజాస్వామ్యానికి అవమానం చేయను. సార్, గెలిచే మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థులను గతంలో అడ్డుకున్నారని అంటున్నారు. ఇప్పుడు కూడా జాయినింగ్స్ కూడా అడ్డుకుంటున్నారని చెప్పి అరవింద్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మీ జిల్లాలో కానీ మీకు తెలిసిన ఏమన్నా జాయినింగ్స్ ఆ విధంగా అడ్డుకుంటున్నారా? నేను అట్లాంటి అంత డెప్త్ రాజకీయాలకు పోదలుచుకోలేదు. అరవింద్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకుంది. అంటే మేము మామూలు మొన్న కొత్తగా రాజకీయాలకు వచ్చి కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళము, మాకు కొద్దిగా డాటా తక్కువ దొరుకుతుంది. వాళ్ళు సీనియర్ రాజకీయాలు కాబట్టి వాళ్ళకున్న స్కోప్ దృష్ట్యా డాటా ఎక్కువ ఉండొచ్చు. అది అరవింద్ గారి దృష్ట్యా. మాకైతే ఒకటి ఎట్లయితే అరవింద్ గారు చెప్పారో కార్యకర్తల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. నాయకుల ప్రభుత్వం కాదు కోరుకునేది. మేము ఏదైతే 40 ఏళ్ళ నుంచి వాళ్ళ చెమట చుక్కలతోని కన్నీళ్లతోని ఈ భారతీయ జనతా పార్టీకి నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలు ఇంకా నిరాశకు లోని కాకముందే వాళ్ళని అధికార పీఠం ఎక్కియాలా, కార్యకర్తలకు పట్టాభిషేకం చేయాలనేది నా ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తనకు సంబంధించి గతంలోనే అడ్డుకున్నారు, ఇంకా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకున్నా సరే వాళ్ళందరినీ కూడా తలపడి నిలబడ్డాను, ఇంకా నిలబడతానని చెప్తూనే రాజకీయంగా కూడా తను ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా వారంటన్నింటిని కూడా ఛేదించుకొని ముందుకు వెళ్తానని చెప్తూనే మరొక పక్క అటు ఓటు బ్యాంకుకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు దొంగ ఓట్లకు సంబంధించిన అంశంలో తను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి అటు కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.